హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మరో కొత్త మలుపు తీసుకుంది అని చెప్పవాలి. అప్పటి వరకు మణికంఠ బిగ్ బాస్ హౌస్లో ఒక వీక్ కంటెస్టెంట్గా ఉన్నాడు. అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా మణికంఠని టార్గెట్ చేయడం, ఏదైనా కూడా సేఫ్గా మణికంఠకి మీద తోసేయడం, ఎవరైనా వీక్ అని అనాలన్నా కూడా మణికంఠపైకి తోసేయడం, నామినేషన్స్లో కానీ ఏదైనా కానీ మణికంఠ మీదకి తోసేసేవారు. అయితే ఒక్కసారి వైల్డ్ కార్డ్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే మణికంఠ ఒక్కసారిగా వీక్ కంటెస్టెంట్స్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారాడు. 0 నుంచి హీరో అయ్యాడు. ఈ వారం నామినేషన్స్లో టేస్టీ తేజ తప్ప మిగిలిన ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కూడా మణికంఠని నామినేట్ చేయకపోవడంతో పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా అర్ధరాత్రి సమయంలో అందరూ డిస్కషన్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ డిస్కషన్లో పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. అక్కడ పాల్గొంటున్న సమయంలో నిఖిల్ మాట్లాడుతూ, నేను వారి వద్దకు వెళ్ళి మాట్లాడి వచ్చాను, మీరు ఎందుకు మణికంఠని నామినేట్ చేయలేదు అని అడిగాను అంటే మణికంఠకి బాగా సింపతి వర్కౌట్ అవుతుంది. మీరు చేసిన మూలాన మణికంఠకి మామూలుగా లేదు సింపతి. మణికంఠ ఉన్న సింపతితో ఈ సీజన్ టైటిల్ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ చెప్పడంతో మిగిలిన వారందరూ షాక్ అయ్యారు. అరే, వాడు ఇక్కడ చేసేటి ఎవరికి కనిపించడం లేదా ఏంటి, మనం చేసేటి మాత్రమే కనిపిస్తున్నాయా అని అనడంతో నిఖిల్ మాట్లాడుతూ, వాడు ఎంత పెద్ద తప్పు చేసినా మనందరం ఒకేసారి వాడి మీద పడటంతో వాడు తప్పు చేసింది కాదు, మనమందరం కలిసి వాడిని కార్నర్ చేస్తున్నాము అనేలాగానే బయటికి ప్రొజెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే మణికంఠకి సింపతి బాగా పెరిగి ఉంటుంది అంటే, దీంతో ప్రేరణ మాట్లాడుతూ ఈ యాంగిల్ మనకెందుకు ఇన్ని రోజుల పాటు తట్టలేదు, లేకపోయింటే వాడిని హైప్ చేసేవారికి కాదు కదా అంటూ ప్రేరణ మాట్లాడుతుంది. అయితే ఇక్కడే నిఖిల్ ఒక స్ట్రాంగ్ పాయింట్ అంటూ ఒక వాక్యాన్ని అయితే తీసుకువచ్చాడు. అదేమిటి అంటే, ఈ వారం మణికంఠని వారెవరూ నామినేట్ చేయలేదు కాబట్టి వచ్చే వారం కూడా మనలో ఏ ఒక్కరూ కూడా మణికంఠని నామినేట్ చేయకుండా ఉందాము. అప్పుడు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వారికి కూడా మణికంఠ నిజస్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఆలోపు వారితో కూడా వాడు ఫ్లిప్ అవుతూ మాటలు మారుస్తూ ఏడుస్తూ వారితో కూడా యాక్ట్ చేస్తారు కదా. సో అప్పుడు వారికి అర్థమయ్యి వారు నామినేషన్ చేస్తే అప్పుడు మనం మళ్ళీ ఒక స్ట్రాంగ్ పాయింట్తో మణికంఠని నామినేట్ చేద్దాం. లేకపోతే మణికంఠని నామినేట్ చేయకపోవడమే మనం బెస్ట్. లేకపోతే మణికంఠని మనమే లేపినట్టు అనిపిస్తుంది అంటూ నిఖిల్ చెప్పడంతో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా అలాగే నిఖిల్ అంటూ నిఖిల్ మాటకి ఓకే చెప్తున్నారు. ఫైనల్గా మణికంఠ అయితే 0 కాదు హీరో అంటూ కంటెస్టెంట్స్ అందరికీ తెలిసిపోయిందని చెప్పవచ్చు. మొత్తంగా పాత కంటెస్టెంట్స్ తమ చెత్త ప్లాన్స్ ద్వారానే మణికంఠను లేపుతున్నారు అని వైల్డ్ కార్డ్స్ రాకతో అర్థమైపోయింది. మొత్తంగా వైల్డ్ కార్డ్స్ రాకతో పాత కంటెస్టెంట్స్ కళ్ళు తెరుచుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.